ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 70, March 11th. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం నుంచి మొదటి భాగంగా చదువుకుందాం. మీరు ఎవరైనా మొదటిసారిగా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా బైబిల్ చదివి నా ఛానల్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా నాతో పాటుగా కలిసి 6 నెలల్లో బైబిల్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువురాని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ లింక్ని షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఏ అధ్యాయం చదువుతున్నారో ఫాలో అవుతున్న వాళ్ళు మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 7వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయపొందిన దానినైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడినెడల నేను మౌనముగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యం చేయుటకు తన మనసు దృఢపరచుకున్న వాడెవడు? వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగగా, ఎస్తేరు, మా విరోధి ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయెను. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారసపు విందుని విడిచి నగరవనమునకు పోయెను. అయితే రాజు తనకి ఏదో హాని చేయనుద్దేశించనని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరవనంలో నుండి ద్రాక్షారసపు విందు స్థలంనకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్యం మీద హామాను పడియుండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతం చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు, ఏలినవాడ, చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞాపించాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియచేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామానును చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజవైన తమకు సమ్మతి అయినడలను తమ దృష్టికి నేను దయపొందిన దానినై రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచినడలను తమ దృష్టికి నేను ఇంపైన దానినై నడలను రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనము చేయవలనని హమ్మోదాత కుమారుడైన అగగీయుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగూ సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంలో తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి.
మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టియు దాని భాషను బట్టియు తాకీదులు వ్రాయబడెను. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా అదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకునుటకు ఆయా ప్రదేశముల నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులందరికీ పంపించవలెననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరేరి ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఉదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశజనులలో యూదులెడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలమగుదమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయం కలిగినందున ఎవరినూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనం చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి. షూషను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమ్మోదాత కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షం దాత, దల్పోను, అస్పోత, పోరాత, అదల్య, అరీదాత, పర్మష్త, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియచెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదుల షూషను కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదవ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందిరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడినని సెలవేయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతైనడలా ఈ దినము జరిగిన చొప్పున షూషానందున్న యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. షూషానునందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషానునందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకునుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమునందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారిను కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును
వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా ఉండిరి. సూషనునందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకొని ఒకరినొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించిన యూదులందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచబడెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదామని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మోదాత కుమారుడైన అగగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలం చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి, వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరేము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు, ఈ సంగతిని బట్టియు, తాము చూచిన దానంతటిని బట్టియు, తమ మీదికి వచ్చిన దానిని బట్టియు యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలములను బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరములకు ప్రతి కుటుంబంలోనూ ప్రతి సంస్థానంలోనూ ప్రతి పట్టణంలోనూ జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనుకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీముని గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహైలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములను ఏర్పరచుకొని, అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానంలోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరినట్టుయు విశ్వాసార్థములను బట్టి మాటలను గల పత్రికలు పంపెను. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథంలో వ్రాయబడెను. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించాను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతడిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీలో యొక్కయు పారసీకులో యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఇది మొదటి భాగం అండి. అయితే జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి. మీరు కూడా ఏ గ్రంథం చదువుతున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్.